So urine formation. Function of the tubules, nothing but urine formation. దీన్నే urine formation అని కూడా అంటాం. సో వాట్ హ్యాపెండ్ అంటే 180 లీటర్స్ 125 ml పర్ మినిట్ ఈ నెఫ్రాన్ నుంచి ట్రావెల్ అవుతుంది. 125 ml పర్ మినిట్ నెఫ్రాన్ నుంచి ట్రావెల్ అవుతుంది. దిస్ ఈజ్ ద ట్రావెలింగ్. పీసీటీ, డిసెండింగ్ లింబ్, హెన్లీస్ లూప్, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, కలెక్టింగ్ డక్ట్, ఇలా ట్రావెల్ అవుతూ ఇట్ మే గో టు ద యూరినరీ బ్లాడర్. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫర్ ఎవ్రీ 1 minute 125 ml అవుతుంది. ఇందులో 180 లీటర్స్ అవుతాయండి పర్ డే. సో మీరు ఇలాగే వదిలేస్తే ఫైనలీ వెన్ ఇట్ గోస్ టు ది యూరినరీ బ్లాడర్కి వెళ్ళేసరికి సో వాట్ యూ సే 180 లీటర్స్ పర్ డే వెళ్ళిపోతాయి, విచ్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ థింగ్ హియర్. సో మనం ఇది అవాయిడ్ చేయడం కోసం మనం చేసే ప్రయత్నమే వీఆర్ సేయింగ్ ఇట్ యాజ్, అంటే టు అవాయిడ్ ఆల్ దీస్ ఇన్ ఎవ్రీ స్టెప్ ఇన్ ద పీసీటీ, ఇన్ ద డిసెండింగ్ లింబ్. ఈ యారో మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. పీసీటీ, డిసెండింగ్ లింబ్, ascending limb. See this arrow mark. This arrow mark indicates absorption. ఈ arrow mark absorption indicate చేస్తుంది. So now only I said reverse arrow mark into the tubule. ఈ ట్యూబ్యూల్లోకి వచ్చిన దీన్ని మనం సిక్రీషన్ అంటాం. అగ్మెంటేషన్ ఆర్ ట్యూబ్యులార్ సిక్రీషన్. సింప్లీ ఈ arrow mark మీనింగ్ తెలిస్తే చాలు. అబ్జార్ప్షన్. ఓకే, so this is the absorption process, resecretion process. Then I use another color for this. So I am taking Bowman's capsule idi. Tarvata idi PCT, proximal convoluted tubule. Then, so this indicates this is cortex and this is medulla. నేను అబ్జార్బ్ చేసుకున్నాను గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, లేదు వాటర్. ఎక్కడి నుంచి అబ్జార్బ్ చేసుకున్నాను? దిస్ ఈజ్ పీసీటీ. సో యూ షుడ్ రికగ్నైజ్ ఇన్ దట్ పర్టిక్యులర్ మేనర్. ఓకే, సో మన ఆఫరెంట్ ఆర్టీరియోల్ గ్లోమిరులస్ తర్వాత ఇట్ కమ్స్ అవుట్ యాజ్ అన్ ఈఫరెంట్ ఆర్టీరియోల్. ఈ అబ్జార్బ్డ్ మెటీరియల్స్ని దే ఆర్ గోయింగ్ టు గ్రాబ్, దే ఆర్ గోయింగ్ టు టేక్ ఓవర్ బ్యాక్ అగైన్. ఎక్కడికి వెళ్తున్నాయండి? పెరిట్యూబ్యులర్ నెట్. వేర్ ఇట్ ఈస్ గోయింగ్? త్రూ ద రెనల్ వెయిన్ ఇట్ గోస్ టు ద హార్ట్ అగైన్. So whatever the materials to get absorbed here, అబ్జార్బ్ అయిన మెటీరియల్స్ అన్నిటినీ ఇక్కడ కార్టెక్స్ రీజన్లో అయితే పెరిట్యూబ్యులార్ నెట్ ఈస్ టేకింగ్ ఓవర్, పెరిట్యూబ్యులార్ నెట్వర్క్. ఇక్కడైతే వాసా రెక్టా, ద బ్లడ్ వెజల్ వాసా రెక్టా. నౌ ఐ డ్రాన్ వాట్ ఎవర్ రెడ్ కలర్, దట్ ఈస్ బ్లడ్ వాస్కులర్ సిస్టమ్. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికంటే మీరు అబ్జార్బ్ చేసుకున్న మెటీరియల్స్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. సో దిస్ ఈజ్ ద బేసిక్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ ద టోటల్ స్టోరీ. దెన్ ఇంకా మనం వీ కెన్ స్టార్ట్ ద స్టోరీ హియర్. వీ కెన్ స్టార్ట్ ద స్టోరీ ఆఫ్ ఇండివిజువల్ పీసీటీ అండ్ డీసీటీ, హెన్లీస్ లూప్ డిసెండింగ్, హెన్లీస్ లూప్ అసెండింగ్, మొత్తం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ విజువలైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 2025 even focused on whether you can visualize them or not. In that way only they get focused over. Let me take black here for Bowman's capsule, and this is the PCT. First of all, PCT మీద simple cuboidal epithelium is there. ఈ simple cuboidal epithelium is having brush border. What is brush border? If cuboidal cell is like this, if cuboidal cell surface is folded like this, definitely absorptive area is going to be more in this case, isn't it? Absorptive area more when folded. So we call this as brush border anta. Brush border. Idi brush border. దీనివల్ల more absorption of water is possible through brush border. So 70 to 80% of water and electrolytes, 70 to 80% of water and electrolytes are absorbed here. అంటే అర్థం ఏంటి? Because surface area is more here. PCT లో surface area. Now let's talk about
PCT is lined by simple cuboidal brush border epithelium. దేనికి? Which increases the surface area for reabsorption. Nearly all the essential nutrients ఇక్కడ డ్రాప్ అయ్యాయి కదండి. ఏమన్నా మనం ప్లాస్మా ఎక్సెప్ట్ ప్రోటీన్స్ ఆల్ దే డ్రాప్డ్ హియర్. అంటే యూస్ఫుల్ మెటీరియల్స్ కూడా డ్రాప్ అయ్యాయి, తీసుకెళ్ళిపోవాలి కదా. ఎవరు తీసుకెళ్తారు? హూ విల్ కమ్ అండ్ టేక్ ఓవర్? ఎవరు పడేశారో వాళ్ళే తీసుకెళ్తారు. దోస్ డ్రాప్ దే ఓన్లీ కలెక్ట్. ఇలా. సో గ్లోమెరులస్ గారు బయటకు వచ్చారండి త్రూ ఈఫరెంట్ ఆర్టీరియోల్, అండ్ దిస్ ఈస్ ద పెరిట్యూబులార్ నెట్వర్క్. సో యూ హ్యావ్ టు ఇమాజిన్ దిస్. From here, 70 to 80% water and electrolytes reabsorbed by this segment, దీన్ని taken by peritubular blood capillaries. So PCT also help to maintain the pH and ionic balance. ఎలా? How? Selective secretion of hydrogen ion. Now I am reversing the arrow mark. Hydrogen ions, okay? Ammonia into the filtrate, and by absorption of bicarbonate, secretion of H plus and ammonia, దీన్ని మనం we can call it as tubular secretion. So line to line PCT is explained. Then after we have to go through the Henle's loop. Henle's loop కి వెళ్దాం. So before we go to the Henle's loop, let me erase this particular area. So proximal convoluted tubule, the points to remember over: reabsorption 70 to 80% of water and electrolytes, 70 to 80% of water and electrolytes. And PCT is having brush border, simple cuboidal epithelium brush border. Okay, next, taking little time. Okay, now let's talk about Henle's loop. Henle's loop, we need to draw that with white color, isn't let's take at least red we should not take. Red indicates blood capillaries. Okay. Henle's loop, descending and ascending link. We are ready. Reabsorption is minimum in its ascending link. Line to line I am going here. There is no order in the textbook. So, but I am trying to explain textbook order. We learned in various ways, but now we are trying through textbook order. Reabsorption is minimum in its ascending limb. However, this region play a significant role in the maintenance of high osmolarity of the medullary interstitial fluid. Whatever the fluid present here, this is medulla. So if it is medulla, we can call a fluid whatever surround this Henle's loop is said to be medullary interstitial fluid. Medullary interstitial fluid. Okay. So this medullary interstitial fluid, the descending limb of loop of Henle. Okay. However, this region play a significant role annadu. Ela will come after. The descending limb of loop of Henle is permeable to water. So I am writing here. Arrow mark outside means absorption, isn't it? So water, okay. Descending limb of loop of Henle permeable to water, almost impermeable to electrolytes, ions, sodium, hydrogen, whatever it may be, almost impermeable to electrolytes. This concentrate, when filtrate is moving down, మీరు ఏం అబ్జార్బ్ చేసుకున్నారండి? వాటర్. అంటే అయాన్స్ ఇక్కడే ఉండిపోయాయి. So this concentrate the filtrate as it moves down, దానివల్ల filtrate concentration పెరిగింది. 1200 milliosmol అవుతుంది. I'll show you in the diagram again. ఎందుకు అవుతుంది? We don't absorb ions, we absorb only water. We are removing water from this fluid, only ions will remain. Only ion means little water is there, but filtrate concentration is reason you absorbed water, you didn't absorb salts. Okay. Ascending limb is impermeable to water. It doesn't absorb water. Is potassium.
impermeable to water, but allows the transport of ions, sodium, that bicarbonate, chloride ions, allowed the transport of ions, electrolytes actively or passively. Therefore, and ఇప్పుడు మీరు పైకి వెళ్ళే కొద్దీ what you are removing now? Salts. So what will remain now? Water. Okay, so ఇక్కడ వాటర్ ఉంది, సాల్ట్స్ ఉన్నాయండి. సో అట్లీస్ట్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్. వాటర్కి నేను ఇలా వేస్తున్నాను, సాల్ట్కి డాట్స్ వేస్తున్నాను. సో యూ అబ్జార్బ్డ్ వాటర్, అందుకని ఇక్కడ సాల్ట్స్ మిగిలిపోయాయి. తర్వాత సో వాట్ ఎవర్ ద సాల్ట్స్ ఆర్ దేర్, యూ అబ్జార్బ్ ద సాల్ట్స్, ఇంకా వాటర్ మిగిలిపోయింది ఇక్కడ. ఓకే, సో వాటర్. సో ద ascending limb is impermeable to water but allow the transport of electrolyte actively or passively. Therefore, concentrate filtrate pass upward, it get diluted due to the passage of electrolyte. So ఇక్కడ ఓన్లీ సాల్ట్స్ అబ్జార్బ్ చేసుకోవడం వల్ల మిగిలిపోయిన వాటర్ డైల్యూట్ అయింది, పైకి వెళ్తుంది అంటున్నాడు. సో దిస్ ఈజ్ అ స్టోరీ. ఓకే, నేను మళ్ళీ ఒక్కసారి క్లియర్ చేస్తాను. లెట్ మీ గో త్రూ దిస్ బికాస్ ఇది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద క్రైటీరియా ఏమంటున్నాడు, వి అబ్జార్బ్ వాటర్, అప్పుడు ఎలక్ట్రోలైట్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది ఇన్ కంపారిజన్ విత్ వాటర్. ఎలక్ట్రోలైట్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది బికాస్ వి అబ్జార్బ్ వాటర్ కాబట్టి. ఓకే, సో వాటర్ అంతా బయటకు వచ్చేసి, అంతా రాలేదు, వాటర్ బయటకు వచ్చింది. నా ఈ టర్నింగ్లో వీ డోంట్ అబ్జార్బ్ వాటర్ అసెండింగ్ లింబ్లో, అందుకని అసెండింగ్ లింబ్ ఎండ్కి వచ్చేసరికి వాటర్ మిగిలిపోతుంది అండ్ అయాన్స్ అన్ని బయటకు వస్తాయి, బయటకు వచ్చేసాయి బికాస్ ఇట్ అబ్జార్బ్ ఓన్లీ అయాన్స్. ఇది స్టోరీ, వాళ్ళు చెప్పాలనుకుంటున్న స్టోరీ. అంటే మనం దీన్ని 1 లీటర్ వాటర్ యాంగిల్లో మాట్లాడుకుంటే 1 లీటర్ వాటర్లో 1000 గ్రామ్, ఎగ్జాంపుల్ ఓన్లీ 1000 గ్రామ్ సాల్ట్స్ ఉంటే అయిపోతాం మనం. సో 1 లీటర్ వాటర్లో మీరు ఒక 500 ml అబ్జార్బ్ చేసేసుకున్నారు. అప్పుడు 500 ml వాటర్ అండ్ 1000 గ్రామ్ సాల్ట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ 500 ml వాటర్, 1000 గ్రామ్ సాల్ట్. సో అందుకని ఇక్కడ 1200 వేసాం మనం. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ మచ్ టైమ్ హియర్ బికాస్ ఇది అర్థమైతే మొత్తం వచ్చేసినట్టే. అండ్ ద సెకండ్ ఈజ్ రాస్ మెకానిజం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు లెట్ మీ క్లోజ్ దిస్. సో వి అబ్జార్బ్ సాల్ట్స్ అంటే మనం నియర్లీ ఒక 800 గ్రామ్ సాల్ట్స్ అబ్జార్బ్ చేసుకున్నాం. ఆ రిమైనింగ్ 500 ml వాటర్ విత్ 200 గ్రామ్ సాల్ట్ వీఆర్ సేయింగ్ ఇట్ యాజ్ మచ్ డైల్యూటెడ్. సో these are the meanings for that line. Okay, so simply we can say like the descending limb of Henle's loop while coming from in the medullary region, all these are happening in the medullary region. So we absorb water, we don't absorb salts. That's why the salts will remain. Then ascending limb, when you're going upper, we absorb salts, we don't absorb water. So that's why it is much diluted. Diluted ki manam istunnadi 300 andi, concentrated ki 1200. I'll show you in the diagram even after this. So ఇది 300 అవుతుంది. ఓకే, సో ఈ హెన్లీస్ లూప్ అర్థమైతే ఇక ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. మూవింగ్ ఆన్ టు ద డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్కి వెళ్తున్నాం. సో ఇది నోట్స్లో మనం పేజ్ వైజ్ రాసుకున్నాము. పేజ్ వైజ్ వి రోట్ దిస్ పర్టికులర్, దెన్ జస్ట్ గో దేర్ అండ్ చెక్. Distal convoluted tubule, conditional reabsorption. So this is the Bowman's capsule, PCT and DCT. Now I am just showing distal convoluted tubule. Here they are saying that conditional reabsorption. What is conditional reabsorption? Under the influence of hormone, if anything is happening, we can say conditional. Till the time whatever the absorption happened in the PCT and descending limb of Henle's loop, we can say obligatory water reabsorption. That is called compulsory, obligatory.
ఇక్కడ if hormone is there, absorption. If hormone is not there, no absorption. Such kind we can say conditional water reabsorption. Conditional water reabsorption అంటాం. Next, DCT is also capable of reabsorption of bicarbonate. I am writing here, arrow mark showing outside. Reabsorption అంటాం. Selective secretion of, should show the arrow mark inside. Selective secretion of hydrogen. Selective secretion of potassium ion. NH3. 2025 NEET question it is. NH3 to maintain the pH and sodium. Okay, so observe the circle. We are secreting. We called it as tubular secretion. In the introduction it is given tubular secretion. So this is what happening in the distal convoluted tubule and diagram. So diagram, you should understand what the diagram is saying. In PCT, bicarbonate absorbed, sodium chloride absorbed, nutrients absorbed, water is absorbed. Potassium ion, we have little controversy. Even 2025 they didn't touch this, whether it is absorbed or secreted. Just go through this. H plus and NH3. They get secreted into the lumen. They get secreted into the lumen. Descending limb, water absorbed, no salts. Ascending limb, salts absorbed, no water. Sodium chloride, water, bicarbonate absorbed. Potassium and H plus ion is secreted in the DCT, distal convoluted tubule. Continuous revision required to understand these particular diagram. We have a little absorption in the collecting duct also. Collecting duct also. This long duct extends from the cortex of the kidney to the inner parts of the medulla. Large amount of water could be reabsorbed from this region. This is also called conditional water reabsorption to produce a concentrated urine. This segment allows the passage of small amount of urea is going. We use urea. Counterflow mechanism low, we'll use the urea. So this segment allows the passage of small amount of urea into the medullary interstitium to keep the osmolarity. It also plays a role in the maintenance of pH and ionic balance of the blood by selective secretion of H plus and potassium ion, not shown in the diagram, but you have to go through selective secretion of H plus and potassium ions. It also play a role in the maintenance of pH. And urea absorption is happening in medulla. Notice this. The upper is cortex and lower is medulla. We use this particular urea. So urea absorption is happening in the medulla. Counterflow mechanism low, we'll discuss about what it will do with that urea. Collecting that whatever absorbed, what it will do with urea. So this is all about urine formation. So LAN, don't say urine formation is problem. LAN individually, in PCT, in descending limb, in ascending limb, in DCT, in collecting duct. ఇవి మనం పేజ్కి ఒకటి చొప్పున రాసాం నోట్స్లో. టెక్స్ట్ లైన్సే రాసాం. గో అండ్ చెక్ దే. నెక్స్ట్, ఆఫ్టర్ దీస్ మెకానిజం ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఫిల్టరింగ్, మెకానిజం ఆఫ్ ద కాన్సన్ట్రేషన్. బిఫోర్ వి గో ఇన్ టు ద టెక్స్ట్, ఒక్కసారి ఐ రివైజ్ ఇట్ వన్స్. సో హెన్లీస్ లూప్, డిసెండింగ్ అండ్ అసెండింగ్ లింబ్. ఎక్కడున్నాం మనం? దానికోసం ఫుల్ నెఫ్రాన్ నేను మళ్ళీ వేస్తున్నాను. PCT, descending and ascending limb, and distal convoluted tubule, collecting duct. We know this. PCT and DCT are present in the cortex. Our so-called Henle's loop is there in medulla. Okay, so ఇది medulla అనమాట. So medulla ni again we classified into outer medulla and inner medulla. Outer medulla and inner medulla. So this is descending limb of Henle's loop, and it is ascending limb of Henle's loop. Okay, so let me show you. This is outer medulla, and this is the inner medulla. Inner medulla. Notes is available with you. So the renal fluid is going down. Hence it is called descending limb. Here the renal fluid is going up. Hence it is called ascending limb. Okay, much practiced. That's why I am going little faster.
The red one I am drawing, that is vasa recta. Here blood will go. Blood will go down. What do you say? This as descending limb of vasa recta. Here blood will go up. Ascending limb of vasa recta. We framed sentences. Let me remind you the sentences. The flow of renal fluid, in the black version I am talking, black is descending limb of Henle's loop. The flow of renal fluid in the descending limb of Henle's loop is opposite to the flow of renal fluid in the descending limb of Henle's loop opposite to the flow of blood in the ascending limb of vasa recta. Here, the flow of renal fluid in the ascending limb of Henle's loop is opposite to the flow of blood in the descending limb of vasa recta. Here it is going up, here it is going down. Okay. So then, collectively, we have another statement collectively, that is the flow of renal fluid in the descending and ascending limb of Henle's loop is opposite to the flow of blood in ascending and descending limb of vasa recta. Ascending and descending limb of vasa recta. So go through the statements again. Once the statements, check the statements. We have notes for the statements even. We have even notes for that particular statement. The first statement is the flow of renal fluid in the descending limb of Henle's loop is opposite to the flow of blood in the ascending limb of vasa recta. The similar way, the flow of renal fluid in the ascending limb of Henle's loop is opposite to the flow of descending limb of vasa recta. Wait a minute. Then we framed collective statement. The flow of renal fluid in the descending and ascending limb of Henle's loop is opposite to the flow of blood in ascending and descending limb of vasa recta. These are not there in textbook. Just if you understand this, we can understand the textbook lines. Now, the text explained vasa recta angle. In the vasa recta angle means the concentration gradient of the descending limb of vasa recta increases from outer medulla to inner medulla. Outer medulla నుండి ఇన్నర్ మెడుల్లాకి వచ్చేసరికి కాన్సంట్రేషన్ గ్రేడియంట్ పెరిగింది అంటున్నాడు. వై కాన్సంట్రేషన్ గ్రేడియంట్ ఇంక్రీజ్? దానికి ఆన్సర్ అసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్ నుంచి సో కాల్డ్ ఇందాక మనం కలెక్ట్ చేసిన యూరియా ఫ్రమ్ ద కలెక్టింగ్ డక్ట్ అండ్ అయాన్స్ ఫ్రమ్ ద అసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్ యాడ్ అవ్వడం వల్ల ఇది 1200 మిల్లీఆస్మాల్ అయిందండి. దట్ మీన్స్ ఇట్ బికేమ్ హైపర్టానిక్ ఆర్ టెక్స్ట్ లాంగ్వేజ్లో కాన్సంట్రేషన్ గ్రేడియంట్ ఇంక్రీజ్. ఇది ఒక లైన్. నా అసెండింగ్ లింబ్ ఆఫ్ వాసా రెక్టాలో ఈ కాన్సంట్రేషన్ హైలీ యూజ్డ్, ఈ కాన్సంట్రేషన్ హెల్ప్ అవుతుంది. ఎలా? helpful for the absorption of water. So in the ascending limb of vasa recta, from inner medulla to outer medulla, concentration gradient decreases. ఎందుకంటే we leave ions, ఈ sodium chloride, urea, whatever you absorb, and you absorb water from descending limb of Henle's loop. నువ్వు వాటర్ తీసుకున్నావు, ions and urea రిటర్న్ చేసావు. ఓకే, సో ఇది కౌంటర్ ఫ్లో మెకానిజం. విల్ గో టు ద టెక్స్ట్ అగైన్, విల్ చెక్ దేర్ కౌంటర్ ఫ్లో మెకానిజంకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ లైన్. వి చెక్ బ్యాక్ అగైన్. మ్యామల్స్ హ్యావ్ ద ఎబిలిటీ టు ప్రొడ్యూస్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అన్నారు. ఎలా అంటే హెన్లీస్ లూప్ అండ్ వాసా రెక్టా ప్లే ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఆన్ దీస్. ద ఫ్లో ఆఫ్ ద ఫిల్ట్రేట్ అంటే ఇక్కడ ఇఫ్ యు ఆర్ మోర్ కాన్సన్ట్రేటెడ్ యూ కెన్ అట్రాక్ట్ వాటర్. దిస్ ఈస్ ద క్రైటీరియన్. సో అంతే, మన ఈ స్టోరీలో డిసెండింగ్ లింబ్ ఆఫ్ వాసా రెక్టా ఈ అయాన్స్ తీసుకొని హై కాన్సన్ట్రేట్ అయ్యి ఈ టర్నింగ్లో వాటర్ అబ్జార్బ్ చేసుకుంది అన్నది ద బేసిక్ లైన్ యాక్చువల్లీ. సో టూ లింబ్స్ ఆఫ్ హెన్లీస్ లూప్ ఆపోజిట్ డైరెక్షన్స్, సింప్లీ దే సెడ్, దట్ ఈస్ కౌంటర్ ఫ్లో. అంటే హెన్లీస్ లూప్లో కూడా మనకి హెన్లీస్ లూప్లో డిసెండింగ్ లింబ్లో డౌన్, అసెండింగ్ లింబ్లో అప్ కదండి. తర్వాత వాసా రెక్టాలో కూడా అప్ అండ్ డౌన్. ఓకే, సో అంటే ఇక్కడ యూ కెన్ ఫ్రేమ్ మల్టిపుల్ స్టేట్మెంట్స్. ఇది
డిసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్, డిసెండింగ్లో డౌన్, అసెండింగ్లో అప్, రెనల్ ఫ్లోయిడ్. మళ్ళీ మన వాస రెక్టా డౌన్, డిసెండింగ్ లింబ్, అప్, అసెండింగ్ లింబ్. దీన్ని మనం కౌంటర్ ఫ్లో అంటున్నాం, ఆపోజిట్ ఫ్లో. ప్రాక్సిమిటీ బిట్వీన్ ద హెన్లీస్ లూప్ అండ్ వాసా రెక్టా, అంటే ఇక వీరండి హెన్లీస్ లూప్, వాసా రెక్టా వీరండి, ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ ద కౌంటర్ కరెంట్ ఇన్ దెమ్, ఈ ఆపోజిట్ ఫ్లోని మనం కౌంటర్ కరెంట్ అంటున్నాం. హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ ఇంక్రీజింగ్ ద ఆస్మోలారిటీ టువర్డ్స్ ద ఇన్నర్ మెడుల్లరీ ఇంటర్స్టీషియం, దట్ ఈస్ 300 మిల్లీ ఆస్మాల్ ఇన్ ద కార్టెక్స్. కార్టెక్స్లో 300 మిల్లీ ఆస్మాల్ అన్నది కాస్త 1200 మిల్లీ ఆస్మాల్ అయింది పర్ లీటర్ ఇన్నర్ మెడుల్లా. అయితే ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ లొకేషన్లో, మీకు వేరేలా అర్థమైతే కష్టమవుతుంది అనమాట. ఈ లొకేషన్లో మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి? ద ప్రాక్సిమిటీ బిట్వీన్ ద హెన్లీస్ లూప్ అండ్ వాసరెక్టా, కౌంటర్ కరెంట్ ఇన్ హెల్ప్ ఇన్ దెమ్. అంటే ఈ ప్రాక్సిమిటీ వల్ల ఈ అయాన్స్ అబ్జార్బ్ చేసుకోవాలి. అంటే స్టోరీ మొత్తం చెప్పలేదన్నమాట. సో ఈ గ్రేడియంట్ ఎలా అయింది అంటే ఇక్కడ చెప్పాడు, సోడియం క్లోరైడ్ అండ్ కలెక్టింగ్ డక్ట్ వాళ్ళు పంపించిన యూరియా. ఓకే, NaCl is transported by the ascending limb of Henle's loop, which is exchanged with the descending limb of Vasa recta. అగో వీరు పంపించారట, వీరు తీసుకున్నారట. సోడియం క్లోరైడ్ ఈజ్ రిటర్న్, ఇక ఇక్కడ రిటర్న్ చేస్తానని చెప్తున్నాం మళ్ళీ. సోడియం క్లోరైడ్ ఈజ్ రిటర్న్ టు ద ఇంటర్స్టీషియం బై అసెండింగ్ పోర్షన్ ఆఫ్ వాసా రెక్టా. ఇదండి అసెండింగ్ పోర్షన్, ఇది డిసెండింగ్ పోర్షన్. అసెండింగ్ పోర్షన్లో మళ్ళీ మనం రిటర్న్ చేస్తామట. చేయకపోతే ఇది హార్ట్కి వెళ్తుంది కదండి, అప్పుడు హార్ట్ ఈజ్ విత్ ఫుల్ ఆఫ్ సాల్ట్స్ అవుతాయి. ఓకే, సో దెన్ సోడియం క్లోరైడ్ రిటర్న్ చేశారు. సిమిలర్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ యూరియా ఎంటర్ ద థిన్ సెగ్మెంట్ ఆఫ్ ద అసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్, విచ్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ బ్యాక్ బై ద కలెక్టింగ్ ట్యూబ్యూల్. ఇంకొక కలెక్టింగ్ ట్యూబ్యూల్ నుంచి వచ్చిన యూరియాని వీరు తీసుకున్నారు. దెన్ ఆఫ్టర్ మళ్ళీ ఇచ్చేస్తాం, మళ్ళీ ఇచ్చేసి థిన్ పోర్షన్ దగ్గర యూరియాని ఇచ్చేసి వెళ్తాం. వాటర్ అబ్జార్బ్ చేసుకోవడం కోసం తీసుకున్నారండి యూరియా. యూరియా ఉంటే వాటర్ ఎలా అబ్జార్బ్ అవుతుంది సార్? ఇఫ్ యూ హ్యావ్ మోర్ యూరియా, it is more concentrated. If it is more concentrated, you get more water. That is the logic there. Okay, then next the above described transport of substances facilitated by special arrangement of Henle's loop and Vasa recta we call counter current mechanism. ఇక్కడ సింపుల్గా మాట్లాడుకుంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇది సోడియం క్లోరైడ్ యూరియాని మింగేసింది. దానివల్ల దీనికి లాభం, అసెండింగ్ లింబ్ ఆఫ్ వాసరెక్టాలో పైకి వెళ్తున్నప్పుడు వాటర్ వచ్చింది, సోడియం క్లోరైడ్ యూరియాని వదిలేసి వెళ్ళింది. మనం ఫ్రేమ్ చేసుకున్న స్టేట్మెంట్స్ ఏంటి? కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఆఫ్ డిసెండింగ్ లింబ్ ఆఫ్ వాసరెక్టా ఇంక్రీజెస్ ఫ్రమ్ అవుటర్ మెడుల్లా టు ఇన్నర్ మెడుల్లా. ఎందుకు? బికాజ్ ఇట్ అబ్జర్వ్ సోడియం క్లోరైడ్ అండ్ యూరియా ఫ్రమ్ అసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్ అండ్ కలెక్టింగ్ ట్యూబ్యూల్. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఆఫ్ అసెండింగ్ లింబ్ ఆఫ్ వాసరెక్టా డిక్రీజెస్ ఫ్రమ్ ఇన్నర్ మెడుల్లా టు అవుటర్ మెడుల్లా. ఎందుకంటే సోడియం క్లోరైడ్ యూరియాని పడేసి నీళ్లు తీసుకొని వెళ్ళిపోతుంది. సో ఇది స్టేట్మెంట్స్, నోట్స్ ఇస్ అవైలబుల్ విత్ యూ. దిస్ ఈస్ వాట్ ఈస్ ఏ కౌంటర్ ఫ్లో మెకానిజం. So presence of such interstitial gradient help in easy passage of water from the collecting tubule, thereby concentrating the filtrate. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెగ్యులేషన్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్. రెగ్యులేషన్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడిహెచ్ గురించి ఇచ్చారు. మనం ఏడిహెచ్ ఫంక్షన్స్ విడిగా నోటిఫై చేశాము. ఏడిహెచ్ ఆర్ వాసోప్రెసిన్ ఫ్రమ్ ద న్యూరోహైపోఫైసిస్, రిలీజ్డ్ ఫ్రమ్ న్యూరోహైపోఫైసిస్, యాక్చువల్లీ ప్రొడ్యూస్డ్ ఇన్ హైపోథాలమస్. ఇది ఎప్పుడు వస్తుంది అనేది ఇక్కడ ఉంది. ఎక్సెసివ్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ద బాడీ, సమ్మర్ సీజన్, large amount of water is going in the form of sweat, you are not drinking water at the time, it will come. Okay, so next function student, ADH facilitate water reabsorption from the later parts అంటే DCT అండి, thereby preventing diuresis. అందుకే దీన్ని ADH అంటారు, యాంటీ డయూరిటిక్ హార్మోన్. ఇంకా ఫంక్షన్స్ జాగ్రత్తగా చూసుకోండి. నీళ్ళు ఎక్కువైతే అంటే ఇఫ్ యూ డ్రింక్ మోర్ వాటర్, సప్రెస్ ద ADH రిలీజ్ టు కంప్లీట్ ద ఫీడ్బ్యాక్. ADH affect the kidney function by its constrictory effects on blood vessel, then constrictory effect on blood vessel.
దీనివల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. వాటర్ తగ్గడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గిందండి. అందుకని వి మేడ్ బ్లడ్ వెసల్ నారో. సో దట్స్ వాట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాసోప్రెసిన్. వాసో అంటే డక్ట్ అండి. వాసోప్రెసిన్, ఏడిహెచ్ ఇస్ ఆల్సో కాల్డ్ వాసోప్రెసిన్. అంటే డక్ట్ నేరో చేస్తే ప్రెషర్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇంక్రీజ్ ద బ్లడ్ ప్రెషర్. Increase in blood pressure can increase the glomerular blood flow. Okay, so now let's talk about RAS mechanism. RAS mechanism కోసం let me draw the nephron here. as అక్కడ కొన్ని వర్డ్స్ వదిలేసి వచ్చాం కదా మనం, అవి ఇవి కలిపి చూడాలి. ఇది బౌమన్స్ క్యాప్సూల్ అండ్ మన afferent arteriole, glomerulus, efferent arteriole, then our DCT, distal convoluted tubule, ఇది Henle's loop, distal convoluted tubule having contact with our so-called afferent arteriole. ఈ ప్లేస్ని మళ్ళీ మైక్రోస్కోప్లో తీసుకుంటే దిస్ ఈజ్ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఈ ప్లేస్ తీసుకున్నానండి, బ్లాక్ కలర్. రెడ్ కలర్ వచ్చేసి afferent arteriole. afferent arterioleలో ఉన్న స్మూత్ మజిల్స్ని జెక్స్టగ్లోమెరులార్ సెల్స్ అంటారు. డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ వాళ్ళ క్యూబాయిడల్ సెల్స్ని మ్యాక్యులా డెన్సా అంటారు. ఇద్దరిని కలిపి విసే జెక్స్టగ్లోమెరులార్ ఆపరేటర్స్. ఇక్కడి నుంచి మనకు కావాల్సింది ఏంటి? రెనిన్. జెక్స్టగ్లోమెరులార్ ఆపరేటర్స్ రెనిన్, సిక్రీట్ రెనిన్. సో సిచ్యువేషన్ ఏంటండి? గ్లోమెరులార్ fall in the glomerular blood pressure, glomerular blood flow. GFR can activate the JG cell to release renin. ఎవరి JG cells అంటే చూపిస్తున్నాం, స్మూత్ మజిల్స్ ఆఫ్ afferent arteriole at JG apparatus. సో ఇక్కడున్న యాంజియోటెన్సినోజన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయింది? లివర్. యాంజియోటెన్సినోజన్ కన్వర్టెడ్ ఇంటూ యాంజియోటెన్సిన్ విత్ అవర్ సో కాల్డ్ రెనిన్. Angiotensin 1 is converted into angiotensin 2 by angiotensin converting enzyme. The separate notes on the మన దగ్గర. Angiotensinogen from liver, renin from juxtaglomerular cell, angiotensin converting enzyme from lungs. ఇప్పుడు ఈ స్టోరీలో హీరో angiotensin 2. What an angiotensin 2 can do? ప్రాబ్లం ఏమొచ్చుండే? బ్లడ్ ఫ్లో తగ్గింది, గ్లోమెరులార్ బ్లడ్ ప్రెషర్ తగ్గింది. సో ఇట్ యాక్టివేట్ ద అడ్రినల్ కార్టెక్స్ టు రిలీజ్ ఎ హార్మోన్ కాల్డ్ ఆల్డోస్టిరాన్. ఈ ఆల్డోస్టిరాన్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం అండ్ వాటర్ ఫ్రమ్ ద లేటర్ పార్ట్స్ ఆఫ్ ద ట్యూబ్యూల్, అంటే డిసిటీల దగ్గర. దిస్ ఆల్సో లీడ్ టు ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్ అండ్ జిఎఫ్ఆర్. మధ్యలో మిస్ అయింది ఏంటంటే సోడియం అబ్జార్బ్ చేసుకుంటే వాటర్ ఆటోమేటికల్గా వస్తుంది, దానివల్ల గ్లోమెరులార్ ఫిల్టరేషన్ రేట్ పెరిగింది. ఈ కాంప్లెక్స్ మెకానిజంని రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం అంటారు. సో ఇది సెపరేట్గా నేర్చుకోవాలి. యాంజియోటెన్సినోజన్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ లివర్ అండి, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ లంగ్స్, రెనిన్ ఫ్రమ్ జెక్స్టగ్లోమెరులార్ సెల్స్. ఇలా నేర్చుకున్నాక ప్రాబ్లం ఏమొచ్చింది? ప్రాబ్లం గ్లోమెరులార్ బ్లడ్ ఫ్లో పడిపోయింది. ఎందుకు? వీ డోంట్ హ్యావ్ వాటర్, ఇడెంట్ టేక్ వాటర్, స్వెట్లో లాస్ అయింది. అప్పుడు బ్లడ్ ప్రెషర్ తగ్గింది. అప్పుడు ఎవరు వస్తారు హీరో? ఆల్డోస్టిరాన్. ఆల్డోస్టిరాన్కి ఎవరు చెప్పాలి? యాంజియోటెన్సిన్ 2. సో ఇమీడియట్లీ యూ వాంట్ యాంజియోటెన్సిన్ 2, దట్ ఈస్ ఫ్రమ్ యాంజియోటెన్సిన్ 1 డన్ బై ఏసీ, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజిన్. యాంజియోటెన్సిన్ 1 ఎలా ఫామ్ అయిందంటే రెనిన్ ఫ్రమ్ జెక్స్టగ్లోమెరులార్ cells. Angiotensin is produced from liver. Okay, this is what you say RAS mechanism. ఆపోజిట్, ఈసారి వాటర్ పెరిగిందండి, ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ఫ్లో. మీరు సడన్గా 1 లీటర్ 2 లీటర్ వాటర్ తాగారు, ఈ వెంటనే హార్ట్కి వెళ్ళిపోతుంది విషయం. ఏట్రియం ఆఫ్ ద హార్ట్ కెన్ కాజ్ ద రిలీజ్ ఆఫ్ ఏట్రియల్ నాట్రియూరిటిక్ ఫ్యాక్టర్, ANF కెన్ కాజ్ వాసోడైలేషన్. ఎందుకండి? ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ బాగా ఉంది, వాటర్ తాగారు కదా, బ్లడ్ మచ్ డైల్యూటెడ్, అందుకని వాసోడైలేషన్. బ్లడ్ ప్రెషర్ తగ్గించాలంటే వెసల్ని బ్రాడ్ చేశాం, వాసోడైలేషన్, అండ్ దేర్ బై డిక్రీజ్ ద బ్లడ్ ప్రెషర్. అప్పుడు ఆటోమేటికల్గా బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. ఇంకా ఏం చేయాలి? వాటర్ అబ్జార్బ్ చేసే వాళ్ళని ఆపాలి. అంటే ఎవరిని ఆపాలి? రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం. రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం.
ఓకే, సో ఈ సిరీస్ నేర్చుకునేటప్పుడు మీకు యాంజియోటెన్సినోజన్ ఇది విడిగా నేర్చుకోవాలి, నోట్స్లో కూడా విడిగానే ఉంది. యాంజియోటెన్సినోజన్ ఫ్రమ్ లివర్, angiotensin converting enzyme produced from lungs, renin is produced from juxtaglomerular cells. Okay, renin is produced from juxtaglomerular cells. ఓకే, సో అంటే ఈ ఇండివిజువల్గా నేర్చుకున్న తర్వాతనే ఇక్కడికి రావాలండి. ఓకే, సో ఈ యాంజియోటెన్సినోజన్ కన్వర్టెడ్ ఇంటూ యాంజియోటెన్సిన్ 1 ఎలా? రెనిన్. యాంజియోటెన్సిన్ 1 కన్వర్టెడ్ ఇంటూ యాంజియోటెన్సిన్ 2 ఎలా? యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్. తర్వాత ఈ యాంజియోటెన్సిన్ 2 ఏం చేస్తుంది? ఆల్డోస్టిరాన్ సెక్రెట్ చేస్తుంది. ఆల్డోస్టిరాన్ ఏం చేస్తుంది? హెల్ప్ఫుల్ ఫర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం అండ్ వాటర్. దీన్ని ఏమంటున్నాడు? రాస్ మెకానిజం అంటున్నాడు. ఇవి నేర్చుకొని ఆల్డోస్టిరాన్ కూడా రాద్దాం. ఇవి నేర్చుకున్నాకే అవి నేర్చుకోవాలి. ఎడ్రినల్ కార్టెక్స్, ఇందులో ఏడిహెచ్ కూడా పార్టిసిపేట్ అవుతుంది, బట్ మోర్ ఫోకస్డ్ ఆన్ ఎడ్రినల్ కార్టెక్స్. ఓకే, సో ఇక్కడ ఏం కన్ఫ్యూషన్ లేదుగా. యాంజియోటెన్సినోజన్ అని రాయన టోటల్గా యాంజియోటెన్సినోజన్ నోట్స్ ఈజ్ దేర్ విత్ యూ యాక్చువల్లీ. ఇదండి స్టోరీ. ఓకే, సో ప్రాబ్లం ఏంటి? నాట్ డ్రింకింగ్ వాటర్, ఎ ఫాల్ ఇన్ గ్లోమెరులార్ ఫిల్ట్రేట్, ఎ ఫాల్ ఇన్ గ్లోమెరులార్ బ్లడ్ ప్రెషర్. అంటే నీ రిక్వైర్మెంట్ ఏంటి? వాటర్. సో ఆ రిక్వైర్మెంట్ ప్రకారం యాంజియోటెన్సిన్ 2 ఆల్డోస్టిరాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో రాస్ మెకానిజంకి ఎగైనెస్ట్ వీ కెన్ సే ఏట్రియల్ నాట్రియూరిటిక్ ఫ్యాక్టర్, ఏట్రియల్ నాట్రియూరిటిక్ ఫ్యాక్టర్. సో మీరు స్టెప్ వైజ్ నేర్చుకోండి. ఏట్రియల్ నాట్రియూరిటిక్ ఫ్యాక్టర్ ఎక్కడి నుంచి? రైట్ ఏట్రియం ఆఫ్ హార్ట్. ఏట్రియల్ నాట్రియూరిటిక్ ఫ్యాక్టర్ ఈజ్ ఫ్రమ్ right atrium. First of all, who is secreting whom? If you learn this, remaining situation we created. So based on the situation, you have to run the story. Okay. So idi we can say about renin angiotensin RAS mechanism. Ikkada mixturation nunchi elimination of urine is said to be mixturation. The question saying levandi voluntary signal vastundi, urine formed by the nephron అల్టిమేట్లీ క్యారీడ్ బై యూరినరీ బ్లాడర్ ఫిలప్ అవ్వగానే సిఎన్ఎస్కి సిగ్నల్ వెళ్తుంది. వాలంటరీ సిగ్నల్ అన్నాడు, అది చూసుకోండి. ఈజ్ గివెన్ బై ద సిఎన్ఎస్. ఈ సిగ్నల్ ఇనిషియేటెడ్ స్ట్రెచింగ్ ఆఫ్ ద యూరినరీ బ్లాడర్ యాజ్ ఇట్ గెట్ ఫిల్డ్ విత్ యూరిన్. హౌ మచ్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నో మ్యాటర్, ఇది కాంబినేషన్ ఆఫ్ వాలంటరీ ఇన్వాలంటరీ, బట్ టెక్స్ట్ ఈస్ గివెన్ వాలంటరీ సిగ్నల్. ఇన్ రెస్పాన్స్, stretch receptors on the wall of the bladder send signals to the CNS. CNS passes on motor messages to initiate the contraction of smooth muscles of the bladder and simultaneous relaxation of urethral sphincter. అంటే ఓపెన్ చేయాలి కదా. సో జాగ్రత్తగా చూడండి. యూరిన్ ఫార్మ్డ్ బై ద నెఫ్రాన్ ultimately carried to the urinary bladder where it is stored till a voluntary signal is given by the CNS. ఓకే, వాళ్ళు ఇచ్చేదాకా అది అక్కడే ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఎలిమినేటెడ్. మరి అలా జరగాలి అంటే యూరినరీ బ్లాడర్ ఫిల్ అవ్వడం, అక్కడున్న స్ట్రెచ్ రిసెప్టార్స్ నుంచి ఇన్ఫర్మేషన్ సిఎన్ఎస్కి వెళ్ళడం, సిఎన్ఎస్ పాస్ ద మోటార్ మెసేజెస్ టు ద యూరినరీ బ్లాడర్. అవి స్మూత్ మజిల్స్కి వెళ్తాయంట. అవి వాలంటరీ సిగ్నల్స్ అని చెప్తున్నాడు. అది నోటిఫై చేయాలి. తర్వాత వీ హ్యావ్ ఏ క్వశ్చన్ హియర్. 1 to 1.5 లీటర్ 25 to 30 grams ఆఫ్ యూరియా ఎక్స్క్రీటెడ్ అబౌట్ పర్ డే. ఇవి క్వశ్చన్స్ అవుతాయి. యూరియాలో ఒకవేళ కీటోన్ బాడీస్ గ్లూకోజ్ ఉంటే వేరియస్ డిజార్డర్స్ కనుక్కోవచ్చు. అందులో ఎగ్జాంపుల్ డయాబెటీస్ మెలిటస్ ఇచ్చాడు. మనం ఫార్మల్గా వీ విల్ కంప్లీట్ ద రిమైనింగ్ 2 ఆల్సో, రోల్ ఆఫ్ అదర్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్ డిజార్డర్స్ ఆల్సో ఇన్ ద టుమారోస్ క్లాస్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్, మీరు యూ సెండ్ ద మెసేజ్, దట్స్ ఆల్. We want